ప్రొఫెషన్ అంటే నేను కూడా ఏదైనా ఒక ప్రొఫెషన్ చేసుకుంటే బాగుండు అనుకున్నా. ఇంటికి రిటర్న్ రాగానే మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ రావడం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోగానే మ్యారేజ్ అయ్యింది. సో అందరికీ తెలుసు, బిఫోర్ మ్యారేజ్ ఈ బిజినెస్ అనేది అవగాహన లేదు. అసలు సార్ ఈ బిజినెస్ చేస్తున్నారని కూడా తెలియదు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది మ్యారేజ్కి ముందు. సో అప్పుడు సార్ ఇన్కమ్ 35,000 స్టార్ డైరెక్టర్లో ఉన్నారు. సో సాఫ్ట్వేర్ అంటే మంచి ప్రొఫెషన్, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన లేదు. అంటే ఇలాంటి బిజినెస్లు ఉన్నాయని కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే 10th వరకు స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ స్టడీ అవర్స్కి వెళ్ళడము, ఇదే లైఫ్. ఇక బయటికి వెళ్ళి ఎవరితోటి మాట్లాడింది తెలియదు, బయటికి వెళ్ళి ఎక్కడ చూసింది లేదు. అది అయిపోగానే మళ్ళీ హాస్టల్లో 2 years, అక్కడ కూడా గర్ల్స్ హాస్టల్, మళ్ళీ కంబైన్డ్ కూడా కాదు, టోటల్ ఎవరితో మాట్లాడకుండా. సో అదే లైఫ్ ఉంటుండే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత తెలిసింది ఈ యొక్క మార్కెటింగ్ చేస్తున్న సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్పుడు నా డ్రీమ్ అంటే ప్రతి ఒక్కరికి పెళ్ళి అనగానే ఏమనిపిస్తుంది మన లేడీస్కి, మనం చేసుకునే దానికి మంచి కార్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, మనకి ఎప్పుడు ఏదంటే అది కొనిస్తూ ఉండాలనిపిస్తుంది కదా. కానీ నాకు డ్రీమ్ ఉండే. కానీ ఇంకొకటి ఏంటంటే ఆ జనరేషన్లో చూసుకుంటే మంచి లైఫ్ లీడ్ చేస్తే బాగుండు, ఇవన్నీ తర్వాత వస్తాయి ఆటోమేటిక్గా అనుకున్నా. సో మంచి ఇన్కమ్ ఉంది ప్రజెంట్ అయితే అనుకున్నా. కానీ సార్ ఆ రోజు మా మ్యారేజ్ కూడా చాలామంది రాకుండే, కరోనా టైంలో అయిందనమాట, ఎవ్వరు రాకుండే. సో నెట్వర్క్ గురించి ఇవన్నీ చెప్తుంటే ఆ రోజు అన్నా అనమాట సార్ తోటి, ఎక్కడుంది నీ నెట్వర్క్, ఎక్కడుంది నీ ఫ్యామిలీ, ఇదేనా నీ ఫ్యామిలీ అని చెప్పేసి సార్ తోటి అనడం జరిగింది. సార్ అక్కడ చెప్పిండు, నీకు ఒక పెద్ద ఫ్యామిలీని చూపిస్తా, ఆ ఫ్యామిలీలో మంచి ఇంకా గ్రాండ్గా పెళ్ళి చేసుకుందాం, మనం అప్పుడు మంచి చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. అంటే నేను అనుకున్నా మళ్ళీ కట్నం ఇచ్చి మళ్ళీ చేసుకుంటారేమో అనుకున్నా. అంటే మళ్ళీ కట్నం ఇచ్చి మళ్ళీ చేసుకుంటామని చెప్తే కాదు, మంచి లైఫ్ మనకుంది, ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత మనకి లక్షలు వస్తాయి, బిజినెస్ నుంచి కార్లు వస్తాయి, ఇవన్నీ చెప్తుంటే నేను కిందికి మీదికి చూసిన అనమాట. సార్ తోడు లక్షలు అంటే సాధ్యమవుతుందా? సార్ వాళ్ళు ఉండేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కారు కొనడం ఒక కళ, అంతే, అవునా కదా? ఆ కళని నిజం చేస్తా అంటే డౌట్ ఉంటుందా ఉండదా? ఎక్కడి నుంచి అప్పులు చేసి తెస్తాడో ఈ కారు తీసుకొచ్చి, అంటే మా సంతోషం కోసం ఏం చేస్తాడో అనుకున్నాం. కానీ ఈ బిజినెస్ నుంచి డిసెంబర్లో మ్యారేజ్ అయింది, మేము మార్చ్లో మా చెక్ 1 lakh వెళ్ళింది. 1 lakh నుంచి మళ్ళీ ఆగస్టులో మేము టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది. ఈ బిజినెస్ నుంచే ఫస్ట్ కార్ అనమాట మాది. సో కార్ అన్వీలింగ్కి మనం ఏం చేసుకుంటాం, ఒక్కరమే వెళ్ళి కార్ తీసుకొని ఫ్యామిలీతో వెళ్ళొస్తాం. కానీ అక్కడ టీం అందరూ ఒక 60 members దాకా ఉన్నారు. టీం అందరితో కలిసి అన్వీలింగ్ చేయడం కొత్త. అంటే అప్పటికి బిజినెస్లో నేను ఎంట్రీ కాలేదు, సార్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ప్రొడక్ట్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉన్నాయి, ఏమనకుండా సార్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుండే. కానీ ఆ రోజు మన ఇంటికి గ్రేట్ లీడర్ శ్రీనివాస్ వడ్డమాన్ సార్ రావడం జరిగింది మా ఇంటికి. సో ఆ రోజు వచ్చి చాలాసేపు ఒక సిస్టర్ లాగా నన్ను ట్రీట్ చేస్తారు ఇప్పటికి కూడా. సో ఇట్లా కాదురా బుజ్జి, అట్లా ఇదని చెప్పేసి చాలా బిజినెస్ గురించి చెప్పి, నువ్వు ఎంట్రీ అవ్వు నీ బిజినెస్ ఆగదు, నువ్వు ఎంట్రీ అవ్వు నీ బిజినెస్ అస్సలకి ఆగదు, ఇంకా ముందుకెళ్తుంది. ఈ ₹1,00,000 ఇన్కమ్ ఏదైతే ఉందో నువ్వు 10 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ అని చెప్పిండు. అంటే సార్ తోటి కూడా నేను ఇక జోక్ చేసేదాన్ని, 10 లక్షలు ఈ 20 లక్షలు ఎక్కడొస్తాయి అన్నయ్య, మనం డైలీ వర్క్ చేసే వాళ్ళకే ₹1,00,000 రావడానికి కష్టంగా ఉంది, ఈ ₹1,00,000 కూడా నిలుస్తాయో నిలవో తెలియదని చెప్పేసి నెగిటివ్గా ఆలోచించిన దాన్ని నేను. సో అక్కడ నేను నెగిటివ్గా ఆలోచించి తర్వాత మా ఇన్కమ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే కొంచెం నమ్మకం వచ్చింది. అప్పుడు మీటింగ్స్కి వెళ్ళడము, ప్రతి ఒక్కటి మీరు ఈ ప్లాన్ మీరు ఎట్లా నేర్చుకున్నారో తెలియదు. కానీ నేనైతే ఆ రోజు సారు మీటింగ్స్కి వెళ్ళి రావడం జరిగింది గుర్మిట్కల్లో. వచ్చినప్పుడు 11 అయింది. అప్పుడు అందరూ మాట్లాడుతుంటే విన్న ఫోన్లలో లీడర్స్ అందరూ, అరే నేను ఎందుకు మాట్లాడలేను, వాళ్ళలాగా నేను కూడా మాట్లాడగలుగుతా కదా అని చెప్పి 11 o'clock వచ్చి సార్ అలసిపోయి పడుకుందామనే టైంలో లేపి
నాకు ఇప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పు, నాకు ఇప్పుడు మొత్తం నేర్పి ఎట్లా ప్లాన్ చేయాలి. ఈ పేపర్ పట్టుకొని తిరుగుతున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, ఈ పేపర్లో ఏముంది అని చెప్పేసి కూర్చోబెట్టుకొని ఓపిక లేకున్నా కూడా నువ్వు నేర్చుకుంటా అంటున్నావు కదా, ఖచ్చితంగా నేర్పిస్తా అని 11 o'clockకి నేను ప్లాన్ నేర్చుకున్నా, ప్లాన్ ప్రజెంటేషన్ నైట్. ఆ రోజు నేర్చుకొని ఆ రోజు నుంచి ఆ ప్లాన్ ఉన్న కాంచి నిజంగా నిద్ర పట్టట్లేదు నాకు కూడా. నేను కూడా అందరికి చెప్పాలని చెప్పి అంతమందికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ చెప్పు, నీకు 10th ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా చెప్పంటే ఆలోచించిన. అంటే ఈ సబ్బుల పేస్ట్ బిజినెస్ చేసుకుంటే అతన్ని చేసుకున్నావా అని ఎక్కిరిస్తారేమో, ఏమనుకుంటారో వాళ్ళకి చెప్తే మళ్ళీ నాకు ఫోన్ చేయరు, మళ్ళీ నాతో మాట్లాడారనే ఆలోచన నా లోపల ఉండే. కానీ ఎప్పుడైతే ఆ ప్లాన్ విన్నానో ఇక ఆగలేదు, ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పటికీ అన్నారు, చాలామంది అన్నారు, ఇలాంటి పర్సన్ని నువ్వు చేసుకున్నావా, ఆ లక్ష్యం ఒక్కసారి వస్తుంది మళ్ళీ రాదని చెప్పేసి ఎంతో మాటలు అన్నారు. కానీ అవన్నీ నేనన్నా ఒకరోజు చూపిస్తా మా సక్సెస్ ఏందో, ఆ రోజు మీరే వస్తారనుకున్నా. కానీ 1 month బ్యాక్ మా చెక్ చూసిరు, 8 lakhs చెక్. ఈరోజు వాళ్ళందరూ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, వచ్చి ప్లాన్ చెప్పారు అని చెప్పేసి. మాకు కూడా ఇలాంటి చెక్ కావాలి, చెప్పు ఏం చేయాలి, ఎట్లా మీరు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాం. ఒకప్పుడు చెయ్యనని వ్యక్తి కూడా ఈరోజు చేస్తా అని రెడీగా ఉన్నారు. కానీ మనకు టైం ఉందా? లేదు. ఆ రోజు చాలాసార్లు వెంబడబడ్డాం, అయినా కూడా వెనకడిగేసారు. ఈరోజు చెప్పడానికి వెళ్దామంటే టైం లేదు మాకు. కాబట్టి ఈ అవకాశం ఎవరికైతే మీకు వచ్చిందో అదృష్టంగా తీసుకోండి కదా. మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, మనకు జన్మనిచ్చారు అవునా. కానీ మన తల్లిదండ్రులకు ఏమని ఉంటుంది, మన పిల్లలు బాగుపడితే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. కానీ ఎలా బాగుపరచాలో తెలుసా? తెలియదు. బాగుపడితే చూడాలని ఉంటుంది, కానీ ఏ రకంగా చేస్తే వీళ్ళు బాగుపడతారు అనేది వాళ్ళకి తెలియదు. కానీ మనకి వెస్టేజ్లో మన అప్లయన్స్ ఉన్నారు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చింది మాత్రం మన గ్రేట్ అప్లయన్స్ అనమాట. అంటే ఎట్లా బాగుపరచాలో మన అప్లయన్కి మాత్రమే తెలుసు. ఇక్కడ చాలామంది అంటారు, వీళ్ళ దగ్గర మనం జాయిన్ అయితే వాళ్ళకి లాభమేమో, వాళ్ళకి డబ్బులు వస్తాయి మన వల్లనే. అంటే మీకు జరిగి ఉండొచ్చు మీ ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో కూడా జరిగింది. మేము ప్రొడక్ట్ తీసుకోవడం వల్లనే వీరు 5 లక్షలు సంపాదిస్తున్నారు, మేము చేయడం వల్లనే వీళ్ళకి 3 కార్లు వచ్చినాయి. ఇవన్నీ అన్నారు. కానీ వాళ్ళు ఏమైందంటే లెఫ్ట్ అయిపోయారు. మేము చేయడం వల్లనే వస్తుంది. కానీ మా ఇన్కమ్ ఆగిందా? మన టీం ఉంది. మన ఇంటోళ్ళు వస్తే సార్ చెప్తుంటారు కదా, చుట్టాలు వస్తే సున్నం పెట్టిపోతారని. నిజంగా ఒకప్పుడు మా ఫ్యామిలీలో మా అత్త వాళ్ళ సైడు, మా సార్ వాళ్ళ సైడు ఒక్కరికి ఇల్లు ఉండేది హైదరాబాద్లో సిటీలో. సార్ వాళ్ళు అప్పుడు గుడిసెలో ఉండేది. సార్ వాళ్ళని అంటుండే అప్పుడు ఫ్యామిలీని, మీరు ఎప్పుడైనా ఇల్లు కడతారా, హైదరాబాద్లో మీరు ఇల్లు తీసుకోగలుగుతారా? చాలా అవమానం చేసిరు, ఎన్నో అవమానాలు ఫేస్ చేసిరు ఫ్యామిలీ మొత్తం. కానీ ఎవరైతే అన్నారో వాళ్ళ నోరు మూపించినాం ఈరోజు వెస్టేజ్ అవకాశం తీసుకుని. సో ఈ బిజినెస్ నుంచే ఒక 1 లక్ష రూపాయలు వస్తే బాగుండు, 1 కోటి రూపాయలు ఇల్లు ఉంటే బాగుండు అనుకున్నాం. కానీ ఈరోజు 2 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాం హైదరాబాద్లో. నార్మల్ కారు, సెకండ్ హ్యాండ్ కారు ఉన్నా బాగుండు మాకు అనుకున్నాం. కానీ వెస్టీజ్ నుంచి టాటా నెక్సాన్ తీసేసి మళ్ళీ మీ స్కోడా స్లేవియా తీసుకోవడం జరిగింది 30 lakhs. మళ్ళీ అది కాకుండా ఇంకో కార్ రీసెంట్గా 10 lakhs పెట్టి ఇంకో కారు తీసుకోవడం జరిగింది, షోరూమ్ కార్స్ మళ్ళీ ప్రతి ఒక్కటి. సో ఇవన్నీ అచీవ్మెంట్ చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ ఉండడము. సో ఒక్కసారి మన గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కూడా. సో క్లాప్స్ అండి, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే మనకి బయట ఎన్నో ఆపర్చునిటీలు ఉన్నాయి, చాలా ఆపర్చునిటీలు ఉన్నాయి. కానీ మనం ఏ రకంగా వెళ్తే సక్సెస్ అయినామో అనే సిస్టమ్ మాత్రం ఎక్కడా లేదు. కానీ మనకి రైట్ ఆపర్చునిటీతో పాటు రైట్ సిస్టమ్ విన్నింగ్ టీమ్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరం సక్సెస్ అవ్వచ్చు. సో డైలీ మనం ప్లాన్ చేస్తుంటాం కదా, ప్లాన్ చేస్తున్నాము, అందరం సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ నేను ఎందుకు సక్సెస్ అవుతలేను చాలామందికి డౌట్ ఉంది కదా. ఈ సక్సెస్ కావాలంటే వీళ్ళు ఏం చేసిరు? సో సింపుల్ అండి, మేము చేసిన వర్క్ ఏం లేదు, డైలీ మేము చేసే వర్కే మీకు చెప్పబోతున్నా ఈరోజు. 10 core steps మనకి ఏదైతే ఉందో మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకు ఒక 10 steps ఇవ్వడం జరిగింది. ఈ వేలో వెళ్తే ఖచ్చితంగా మీరు లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చని మంచి స్టెప్స్ మన ముందు తీసుకురావడం జరిగింది.
సో ప్రతి ఒక్కరూ మనం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో ఇదే అనమాట. సో చాలామంది అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం, రిజెక్ట్ చేస్తుంటాం. అవకాశం దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్ట్ చేస్తుంటాం కదా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా అంటే చాలా ఫ్రాడ్ కంపెనీస్ వచ్చినాయి మనకి. చాలా ఫ్రాడ్ కంపెనీస్ రావడం వల్ల వెస్టేజ్ కూడా అంతే అనుకున్నాం కదా. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి వెస్టేజ్ అనేది ఒక పులి లాంటిది, జింక లాంటిది, వాటి కాదు, పులి లాంటిది వెస్టేజ్. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి గెలుపు అనేది ఉంది. మీరు అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చేసే జాబ్ కావచ్చు, ఏదైనా మీ బిజినెస్ కావచ్చు, మీరు సక్సెస్ అవుతారో కానీ లేదో తెలియదు, కానీ వెస్టేజ్లో మీరు డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ మీ కళని నెరవేర్చుకోవచ్చు. నిర్ణయం అంటే చాలామంది అంటుంటారు, ఒక్క క్షణం చాలు, నేనేందో నేను చూపిస్తా, ఒక్క క్షణం ఆగు నేను చూపిస్తాను నా లైఫ్ ఏందో అని చెప్పేసాను. ఆ ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం మారుస్తుంది మిమ్మల్ని. ఆ ఒక్క క్షణం కాదు, ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం మారుస్తుంది. ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు మా లైఫ్ మారిందంటే వెస్టేజ్ అనే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు టోటల్ లైఫ్ అనేది చేంజ్ అయింది. సో వండర్ఫుల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కళలు ఉన్నాయా? పండుకునేటప్పుడు వచ్చే కళలు కాదండి, డ్రీమ్స్ ఏదైతే ఉందో, అంటే చిన్న చిన్న పెద్ద డ్రీమ్స్ ఉండాలి మనకి. సో ఇందాక చెప్తున్నారు కదా, ఈ ప్రతి ఒక్కరి కామన్ డ్రీమ్స్ ఏంటంటే మంచి ఇల్లు కావడం. అంటే సార్ చెప్పారు కదా, ఇక్కడ లక్షలు తీసుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ సక్సెస్ అని మీకు చెప్తారని. సో ఇక్కడ చెప్పారు కదా, బయటి బిజినెస్కి మన బిజినెస్కి తేడా. బయటి బిజినెస్లో మనము ఇవన్నీ సంపాదిస్తామా చూడండి, మీరు చేసే జాబ్లో మీరు ఇల్లు కొనగలుగుతారా? కానీ ఈరోజు మేము 2 కోట్ల ఇల్లు కట్టబోతున్నాం వెస్టేజ్ నుంచి. మీరు చేసే జాబ్లో మీరు కార్ తీసుకోగలుగుతారా? మీ యొక్క డ్రీమ్ కార్ లేదు, కానీ వెస్టేజ్ నుంచి ఈరోజు కార్లు తీసుకున్నాము. సో నెక్స్ట్ టైం ఫ్రీడమ్ మీకుందా? మీరు చేసే జాబ్లో వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి, చెప్పిన టైంకి ఇంటికి రావాలి. వాళ్ళు ఏదైతే చెప్తారో, వాళ్ళ లీవ్ అడగాలన్నా వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ టైం అనేది మన చేతిలోనే ఉంది, అది మనం లీవ్ పెట్టుకోవాలన్నా మన చేతిలో ఉంది. టైం ఫ్రీడమ్ కూడా మనకి ఇక్కడ వెస్టేజ్లో ఉంది. ఈరోజు ఫ్యామిలీ తోటి మంచి టైం స్పెండ్ చేస్తున్నాము కాబట్టి. సో నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. ఒకప్పుడు లోన్ వస్తే బాగుండు, ఏదైనా లోన్ ఇస్తే బాగుండేవారన్నా అనుకున్నాం, కానీ అప్పుడు ఎవరు ఫోన్ చేయకుండా, ఎందుకంటే మన బ్యాంక్లో బ్యాలెన్స్ లేవు కాబట్టి. కానీ ఈరోజు బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి లక్షల ఫోన్లు వస్తున్నాయి, మీకు హెచ్డిఎఫ్ నుంచి ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పేసి ఫోన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనం సంపాదించినాం. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ చూడండి, మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాం, బయట సాధ్యమవుతుందా? ఇంటర్నేషనల్ స్కూల్లో మనకు వచ్చే 10-20 వేలకి పిల్లల ఫీజులు చూస్తే ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షలలో ఉంటుంది కదా. అలాంటి లైఫ్లో మనం చేయగలుగుతామా? చదివించగలుగుతామా? లేదు కదా. కానీ ఈరోజు చూడండి, మా బాబు 2.5 years జస్ట్ ప్లే స్కూల్. అతను ప్లే స్కూల్కి ఈరోజు 60,000 బట్టి తిని మళ్ళీ ఇంటికి వచ్చేదానికి 60,000 పెట్టి చదివిస్తున్నాం. అంటే బికాజ్ ఆఫ్ వెస్టేజ్. సో ప్రతి ఒక్కటి సార్ ఏదైతే చెప్పారో మీకు ప్లాన్లో, ఆ డ్రీమ్స్ అన్నీ మేము సంపాదించినాం. ఫారెన్ ట్రిప్స్ వెళ్ళగలుగుతున్నామా? ఫారెన్ ట్రిప్స్ హైదరాబాద్ ఉన్న ప్లేస్లే చూడాలి మేడం, ఇంకా ఫారెన్ ట్రిప్లు ఏడాదిస్తామని, అంతే కదా. కాబట్టి ఈ వెస్టేజ్ నుంచి రీసెంట్గా దుబాయ్ వెళ్ళడం జరిగింది ఆంజనేయులు సార్. సో నెక్స్ట్ మనకి థాయిలాండ్ ఉంది, అప్పుడు కపుల్స్గా వెళ్ళబోతున్నాం అనమాట థాయిలాండ్కి ఈ వెస్టేజ్ ద్వారానే. సో ఈ డ్రీమ్స్ అన్నీ మేము ప్రతి ఒక్కటి బయట ఏదైతే సాధ్యం కాదో ఇక్కడ సాధ్యం అవుతుందని చేస్తూ నిరూపిస్తూ ఈరోజు మీ ముందు నిల్చున్నాం. మరి మీ అందరికీ సాధ్యమవుతుందా కాదా? 100% అవుతుంది. మనం చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా మీరు కూడా ఇదే వర్క్. ఇక్కడ ఏంటంటే చాలామంది లీడర్స్ ఎవరైతే వచ్చి ఫెయిల్యూర్ అంటే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే, ఎవరైతే ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యారో అది వాళ్ళ ఫాల్ట్ వల్ల వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ మాటలే నమ్ముకుంటాం మనం. స్టేజ్ ఎవరైతే రాంగ్ అంటారో వాళ్ళ మాటలు నమ్ముకుంటాం, కానీ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళని మాత్రం చూడము. సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, మీరు సక్సెస్ బాటలో వెళ్ళాలంటే సక్సెస్ అయిన పీపుల్ మాటలు వినండి. బిగ్ మైండ్ సెట్, మన మైండ్ సెట్టే మన సక్సెస్ స్టెప్కి తీసుకెళ్తుంది. మన మైండ్ సెట్టే మొత్తం, మన వర్క్ చేసేది మొత్తం మన మైండ్ సెట్ తోటే. కాబట్టి మన మైండ్ సెట్ ఎట్లయితే ఉంటుందో అట్లనే మనం వర్క్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లమ్స్ అనేవి
సో మీరు చూసిరు కదా, ఈరోజు ఈ స్టేజ్ మీద మేము ఈ పూలబాట మీద నడుచుకుంటూ వస్తున్నామంటే దీంట్లో ఎన్నైతే పూలు ఉన్నాయో అన్ని సమస్యలను కూడా ఎదుర్కొని వచ్చే ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు స్టెప్ అనేది ముందుకేస్తుండండి. మధ్యలో చాలా వస్తుంటాయి, చూస్తుంటాం కదా. ఒక ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్కి ఎక్కాలంటే ఎన్ని స్టెప్స్ స్టెప్స్ వైజ్ వెళ్తుంటేనే మనము ఫస్ట్ ఫ్లోర్ రీచ్ అవుతాం, అవునా? లేదు నేను డైరెక్ట్ ఎక్కుతా అంటే ఎక్కుతావా? కింద పడిపోతాం, మధ్యలో ఎన్నో వస్తుండే. కాబట్టి ఈ స్టెప్స్ ఎక్కే క్రమంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. కానీ అయినా మనం మన గోల్కి రీచ్ కావాలి. కాబట్టి గోల్ మీద ఫోకస్ చేయండి, మీ యొక్క డ్రీమ్ మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఈ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ డిఫైన్ ద డ్రీమ్. మనకి 10 core స్టెప్స్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ డిఫైన్ ద డ్రీమ్. సో ప్రతి ఒక్కరు మీ యొక్క డ్రీమ్ని ఫోకస్ చేయండి, కానీ మీకున్న ప్రాబ్లమ్స్ ఫోకస్ చేయకండి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ వర్క్ చేసి మన బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉందని చెప్తుంటాం. ఇక్కడ ఎంతమంది కాడ ₹1,00,00,000 ఉన్నాయి? ఎంతమంది దగ్గర ఉన్నాయండి? అవి ఉంటే ఇడికి ఎదుకొస్తామంటారా? అంతే కదా. కాబట్టి ఆ ₹1,00,00,000 సంపాదించేది ఇక్కడ ఉంది వెస్టీజ్లో. కాబట్టి సో ఆ డ్రీమ్ పైన ఫోకస్ చేయండి. నేను ఆ కళ నెరవేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో డ్రీమ్ చార్ట్ పెట్టుకోండి. డ్రీమ్ చార్ట్, వితౌట్ డ్రీమ్ చార్ట్ మనం పని చేయలేం. డ్రీమ్ చార్ట్ ఎప్పుడైతే రాసుకుంటామో, స్టార్టింగ్లో మాకు కూడా ఎక్కడ చూసినా డ్రీమ్ చార్ట్ ఉంది. ఈవెన్ బాత్రూంలో కూడా సార్ డ్రీమ్ చార్ట్ రాసి పెట్టుకున్నాడు. నేను అనుకునేది పిచ్చోన్లాగా ఇట్లా రాసుకుంటుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ. కానీ ఆ రోజు ఆ పిచ్చి పట్టింది కాబట్టి ఈరోజు రిచ్ పొజిషన్లో నిలబడ్డాం. మీకందరూ కూడా వెస్టీజ్ పిచ్చి పట్టాలి, ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా మీరు కూడా రిచ్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఆ డ్రీమ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం లేవగానే ఆ డ్రీమ్ చార్ట్ని చూసినాం అనుకో, నేను వెళ్ళాలి, నేను సంపాదించాలి, ఆ డ్రీమ్ అనేది మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడే మనం ఆ రీచ్ అవ్వగలుగుతాము. సో నెక్స్ట్ మనము మనం బిజినెస్ స్టార్ట్ చేయగానే సరే డ్రీమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఈ బిజినెస్ చేయాలంటే మాటలు రావాలి కదా. మాటలతోటే మనకి బిజినెస్ అవుతుంది. మనం ఎట్లా మాట్లాడతామో, ఏ వ్యక్తి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలగాలి. కాబట్టి ఈ మాటలన్నీ నేర్పించడానికి మనకి బుక్స్, విన్నింగ్ టీమ్ సిస్టంలో బుక్స్, అలాగే సిపి యాప్స్, పర్సనల్ మీటింగ్స్, ఏవైతే జూమ్ మీటింగ్స్ అనగానే ఒకటి గుర్తొచ్చేది, ప్లాన్స్ చేస్తున్నాం రెగ్యులర్గా. మనము 5 plans, 2 plans, ఎన్ని ప్లాన్స్ అన్నా అన్ని ప్లాన్స్ చేస్తున్నాం కదా. ప్లాన్ చేసినప్పుడు గ్రూప్లలో ఏమనేస్తాం మనం? సక్సెస్ఫుల్ అనేస్తాం కదా. సిఈపి సక్సెస్ఫుల్, ప్లాన్ ఈజ్ సక్సెస్ఫుల్, ఇక్కడ ఫలానా ప్లేస్ అని చెప్పేసి చేస్తుండే. కానీ నెక్స్ట్ డే సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నామా? చేస్తలేం కదా. సో ఎప్పుడైతే సిస్టమ్కి కనెక్ట్ చేస్తామో లీడర్ అనేవారు క్రియేట్ అవుతారండి. వితౌట్ సిస్టమ్ లీడర్ అనేవాళ్ళు క్రియేట్ కాలేరు. ఇక్కడ ఒకటే, మనం చెప్పిందే వినాలి, నేనే లీడర్గా ఉంటా అంటే అవుతుందా? కాదు. ఇక్కడ ఒకటే, లీడర్స్ని క్రియేట్ చేసే బిజినెస్, లీడర్ ఉండే బిజినెస్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరి సిస్టమ్కి కనెక్ట్ చేయించండి. ఇలాంటి మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేయించండి. జూమ్ యాప్స్, ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ భూషణం సార్ ఎవరైతే ఉన్నారో, జూమ్ మీటింగ్ని ఈరోజు క్రౌన్ డైరెక్టర్ 1 lakh చెక్ తీసుకుంటున్నారు జూమ్ మీటింగ్ ద్వారా. వండర్ఫుల్ కదా. కానీ మనం జూమ్ వినాలంటే ఒకటే, మీరు ప్లాన్స్ చెప్పినప్పుడు మీ జూమ్ స్ట్రెంత్ పెరగాలంటే ఒకటే సీక్రెట్ ఏంటంటే, ఈరోజు 5 plans చెప్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ 5 plansలో వాళ్ళకి అక్కడనే జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి జూమ్కి ఫోన్స్ చేయండి. ఫాలోఅప్ చేయము, వదిలేస్తుంటాం. నెక్స్ట్ డే వాళ్ళకి జూమ్ కనెక్ట్ చేసి మీ టీంలో, మీ ఆర్గనైజేషన్, మీ తరపు నుంచి మీరు నిన్న చేసిన ప్లాన్లో ఎంతమంది వచ్చారు, అది ఒక్కరు కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని రౌండ్ అప్ చేసి మీరు గ్రూప్లో వేయండి. ఈరోజు నేను నిన్న చేసిన ప్లాన్ తరపు నుంచి 2 వచ్చారు, 3 వచ్చారు అంటే మన టీం ఏం చేస్తుంది? మనం ఏది చేస్తే మన టీం కూడా అదే చేస్తుంది. అట్లా టీం అందరూ అదే కంటిన్యూ చేస్తే మీరు ఒక 10 మంది వచ్చే జూమ్ 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, ఆ జూమే సరిపోవచ్చు కదా. జూమ్ స్ట్రెంత్ పెరిగిలో 50 మందిలో ఒక్కరు డిసైడ్ అయినా మీ బిజినెస్ ఆగుతుందా? ఆగదు కదా. కాబట్టి ఇట్లా మీ జూమ్ స్ట్రెంత్ని పెంచుకోండి.
మీటింగ్స్లో మీరు ఇచ్చే నిర్ణయం, ఇప్పుడు మనం వెళ్ళి ప్లాన్ చెప్పగలుగుతాం, అలాగే మన మాటలు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చే లీడర్స్ ఉన్నారు లక్షల ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాసు సార్ వస్తున్నారు ఈరోజు, సార్ పోలీసు కానిస్టేబుల్, కాబట్టి ఇక్కడ మీరు చెప్పే ప్లాన్ అతను కానిస్టేబుల్ ఉండొచ్చు, ఇక్కడికి వచ్చి సార్ చెప్తుంటే సార్ మాటలు విని కనెక్ట్ అవుతారా అవరా? సో సేమ్ ఫీల్డ్ కాదు, అంటే ఎవరైతే ఏ ప్రొఫెషన్ చేస్తున్నారో అదే ప్రొఫెషన్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ప్రతి ఒక్క ప్రొఫెషన్ మన దాంట్లో ఉందా లేదా? హోమ్ మేకర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని డిసైడ్ అవుతారు. కాబట్టి మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మీటింగ్కి పీపుల్స్ని ఇన్వైట్ చేసుకోండి, అప్పుడు మీరు సక్సెస్ కావచ్చు. మీటింగ్స్లో తీసుకున్న నాలెడ్జ్, అంటే మీరు తీసుకునే డ్రీమ్ అదే ఏదైతే ఉందో 4 గోడల మధ్య తీసుకునే నిర్ణయం కంటే 1000 మందిలో తీసుకునే నిర్ణయం స్ట్రాంగ్గా నిలబడుతుంది. అదేదైనా ఉందంటే మీటింగ్స్. కాబట్టి మీటింగ్స్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ చేయించండి. నాలెడ్జ్ తీసుకోవాలంటే సిపి యాప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా బుక్స్, ఈరోజు నేను ఎవరితోటి మాట్లాడని పర్సను, అసలు బయటి నాలెడ్జ్ లేని పర్సను, ఎదుటి వ్యక్తి మాట్లాడాలంటే చాలా భయం. ఇప్పటికీ నేను స్టార్టింగ్లో స్టేజ్ ఎక్కుతుంటే, అప్పుడు యూసిడి మేము క్రౌన్లో ఉన్నప్పుడు పూర్ణిమ మేడం చాలాసార్లు అంటుండే, నువ్వు ఇట్లా ఉంటే స్టేజ్ మీద మాట్లాడలేవు, చల్లగా అయిపోతుండే, చాలా చల్లగా అయిపోతుండే, మాటలు బయటికి రాకపోతుండే, నా నేమ్ కూడా నేను చెప్పుకోపోతుండే స్టేజ్ ఎక్కి. కానీ ఈరోజు మీ ముందు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నంటే బికాజ్ ఆఫ్ బిల్డింగ్ టీమ్, ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో చదవడం ద్వారానే ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మనం ఈ బిజినెస్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. ఎంత నాలెడ్జ్ మనం చేసుకుంటే మన టీం కూడా మనం అంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతాము, అప్పుడే సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు మీరు చేయాల్సింది బుక్స్ చదవండి, పర్సనల్ మీటింగ్స్కి అటెండ్ చేయించండి, జూమ్ మీటింగ్స్కి అటెండ్ చేయించండి. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ మనము ఇది అయిపోతుంది, మనం సిడీస్ అన్నీ అయిపోతుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది లిస్ట్ తీయండి బయటికి. అంటే బిజినెస్ ప్లాన్ వినంగానే ఏం చేస్తాం మనము, నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్తా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అట్లా చెప్తే అవుతుందా సక్సెస్? అవుతుందా? కాదు. మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి అవసరమే ఈ బిజినెస్. నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పిన, ఈ 5000 ఉన్నాయా ప్రతి ఒక్కరికి? 5000. ఈ 5000లో ఈ చిన్న వేలు ఇది బొటన వేలు ఉంది కదా, ఇది అనుకుంటుంది అనమాట, ఈ బాడీకి మొత్తం నేనే శక్తిని ఇస్తున్నా అని చెప్పేసి అనుకుంటుంది. అవునా? ఈ బాడీకి నిలబడుతుందంటే నేనే శక్తి అని చెప్పేసి అనుకుంటుంది. ఇది అనగానే ఈ ఎలుకుంటుందా? అంత చిన్నగా ఉన్నదే దాన్ని అంత ధైర్యంగా చెప్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతా అని చెప్పేసి ఇది నేను దిశ చూపించేది నేనే అని చెప్పేసి ఈ వేలు మాట్లాడుకుంటుంది. సెకండ్ది. సో నెక్స్ట్ థర్డ్ది పెద్దది, ఇది ఊకుంటుందా అంటే ఈ 2 చెప్పంగలేదు నేను ఈ ఫింగర్స్ అన్నిట్లో పెద్దదాన్ని నేనే, అంతే కదా. సో నేను మీ అందరికంటే నేనే పెద్దదాన్ని అని చెప్పేసి ఇది గొప్పగా చెప్పుకుంటుంది. నెక్స్ట్ రింగ్ ఫింగర్. అందరం వజ్రాలైనా ఏదైనా సరే బంగారం తీసుకొచ్చి ఫస్ట్ దేనికి తొడుగుతాం? రింగ్ ఫింగర్కి. సో అది కూడా గొప్పగా చెప్పుకుంటుంది. ఏ వజ్రమైనా ఎంతటి లక్షాధికారైనా ఫస్ట్ తీసుకొచ్చి పెట్టాల్సింది నాకే అని చెప్పేసి. సో ఇవన్నీ 4 ఏళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న వేలు దిక్కు చూస్తూ ఉంటాయన్నమాట. మనందరం సమాధానం చెప్పినాం, కానీ ఈ చిన్నగా ఉంది ఏం చెప్పగలుగుతుందని, కానీ చాలా తెలివైన సమాధానం చెప్తుంది అనమాట. ఏందనంటే మీరందరూ దేవుని మొక్కుతాం కదా, మనందరము దేవుని మొక్కేటప్పుడు మీరందరూ వెనుకబడి ఉంటారు, కానీ నేను దేవునికి ముందుగా ఉంటా అని చెప్పేసి సమాధానం ఇస్తుంది. నిజంగా వండర్ఫుల్ కదా. చూడండి, మనము బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే ఈ వ్యక్తికి అవసరం లేదు, ఈయన పొట్టిగుండు, ఈయన పొడుగు, ఈయన అంటే ప్రతి ఒక్కటి మనం అనుకుంటాం. వీళ్ళకి అవసరమా చెప్పడము? చెప్తే ఏమనుకుంటారు, వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చెప్తే ఏమనుకుంటారో కాదు, చెప్పపోతే వాళ్ళ లైఫ్ ఏమవుతుందో అనుకోండి. ఈ బిజినెస్ ప్లాన్ వాళ్ళకి చెప్పపోతే వాళ్ళ జీవితం ఏమవుతుందో ఆలోచించండి. సో అట్లా ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సింది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరిని మోసం చేస్తున్నామా? ఎవరినైనా ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నామా? చేయిస్తలేం కదా. సో జస్ట్
ప్రొడక్ట్స్ వాడి వేరే వాళ్ళకి మీకు నచ్చింది రిఫర్ చేయమని చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరము. కాబట్టి ఫస్ట్ మీరు అందరు మీ దగ్గర ఎవరైతే ఉన్నారో లిస్ట్ తీయండి. లిస్ట్ తీసి కాంటాక్ట్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి ప్రతి ఒక్కరికి. నేను ఈ అవకాశాన్ని తీసుకున్నా, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పుకున్నాను ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ ఈ బిజినెస్ గురించి ఇన్వైట్ చేయండి. నెక్స్ట్ 4th స్టెప్ ఇన్వైట్ చేయండి బిజినెస్కి. సో బిజినెస్ గురించి చెప్పి ఇన్వైట్ చేయండి. నెక్స్ట్ ఆ రోజే ఇన్వైట్ చేసిన రోజే పలానా టైంలో నేను వస్తాను మీ దగ్గరకు వచ్చి ప్లాన్ చెప్తా అని చెప్పేసి టైం తీసుకోండి. వాళ్ళ దగ్గర టైం తీసుకొని వెళ్ళి అక్కడ నెక్స్ట్ స్టెప్ మన 5th స్టెప్ ఏదైతే ఉందో ప్లాన్ ప్రజెంటేషన్ చేయండి. సో ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా చూడండి, ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టి ప్లాన్ చేయండి. కానీ సింగిల్గా చేస్తుంటాం మనం. ఎక్కడ రోడ్ల పైన నిలబడ్డప్పుడు ప్లాన్ ఇట్లా చెప్తే ఏమైందంటే ఎవరు కనెక్ట్ కాలేకపోతున్నారు. సో ప్రజెంట్ చూడండి, ఇప్పుడు ఒక లేడీ వెళ్ళి లేడీ దగ్గర వెళ్ళి ప్లాన్ చెప్తే ఆమె ఏమంటుంది, ప్లాన్ మొత్తం వింటుంది, డెమోస్ అన్నీ చూస్తుంది. అంతా అయిపోయాక క్యాషియర్ మా సార్ని అడిగి చెప్తా, పైసలు ఇచ్చేది ఆయనే కదా, ఆయన అడిగి చెప్తా అంటారు. సరే అని చెప్పేసి వదిలేస్తాం. మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయము, వదిలేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, సార్ వాళ్ళు వెళ్ళి సార్కి ప్లాన్ చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్లాన్ మొత్తం వింటారు, డెమోస్ చూస్తారు. ప్రతి ఒక్కటి చూసినాక వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? మేడం అడిగి చెప్తారు. ఎందుకు? ఇంట్లో ఏం ప్రొడక్ట్స్ పడతాయో మేడంకే తెలుసు కదా, ఆమెను అడిగే చెప్తా అంటారు, అవునా? కానీ ఇద్దరిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే అక్కడనే డిసైడ్ అయిపోతుంది. ఇది బాగుందా, ఒక్కొక్కరు సింగిల్గా ప్లాన్ చేద్దామా? మరి అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టినప్పుడు మనం ఇద్దరం వెళ్దామా, సింగిల్గా వెళ్దామా? ఇద్దరం వెళ్దాం కదా. సో అప్పుడు బిజినెస్ ఆగుతుందా? ఇక్కడ ఉమెన్స్ లేడీస్ పవర్ ఎవరు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి దిగిర్రంటే తగ్గేదే లేదు, ఇక బిజినెస్ ఆగదు. అంటే చాలామంది ఆమె వంటింటికే పరిమితం కదా, ఆమెకి ఏం తెలుసు, బయట నాలెడ్జ్ ఏం మాట్లాడదు. కానీ ఒక్కసారి అడుగు పెట్టిందంటే ఆగమే ఇక. అంటే ఆగమంటే మొత్తం ఆగం చేయడం కాదు, బిజినెస్ని కలకలలాడిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోండి, సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు కదా. మన దగ్గర టాలెంట్ ఉందా లేదా? మనం నిరూపించుకుందామా లేదా అదే ఇంట్లో ఉందామా? డ్రీమ్స్ ఉన్నాయి కదా మనకు కూడా, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. చాలామంది లేడీస్ ఏంటంటే మనము ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మన కళలు చెప్పుకుంటే ఏమంటారు, మన ఫ్యామిలీ లీడ్ చేసేది చాలా డీప్, కానీ మన కళలేమో పెద్దగా ఉంటాయి. కానీ ఆ కళల్ని నొత్తి వేసుకొని మనం బతుకుతున్నాం. కానీ ఆ కళలు నెరవేర్చుకునే అవకాశం వెస్టీజ్. మనం కళలు నెరవేర్చుకోవచ్చు. కాబట్టి మన వల్ల ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మనం ఒంటింటికే పరిమితమైన మన లేడీస్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ప్రీనర్గా మారే అవకాశం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వండి. చేయాల్సింది అన్నీ ఇక్కడ మనం ఏదైతే సంపాదించగలుగుతామో ప్రతి ఒక్కటి గోల్డ్ కదా. గోల్డ్ అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం లేని వాళ్ళని ఉంటారా? సో ప్రతి ఒక్కటి కొనుక్కుంటున్నారా? ఇప్పుడు ఎంత? 1,00,000 రూపాయలు, 1,10,000. చూడండి, వాళ్ళకే తెలుసు మనకంటే ఎక్కువ. అంటే ఏడు అడుగుతారని ముందే తెలుసుకొని ఉన్నారనమాట అట్లా. సో ప్రతి ఒక్కరు అంటే ఈ డ్రీమ్లన్నీ మనం సంపాదించలేనివన్నీ మనం ఇక్కడ సంపాదించవచ్చు. అదే 4 గోడల మధ్య కాదు, మనం కూడా బయటికి వెళ్ళి మనం ఒక ఎంటర్ప్రియర్ లాగా, అంటే ప్రపంచానికి నేను చూపిస్తా అంటారు కదా, ప్రపంచానికి నువ్వు తెలవాలి ఫస్ట్. అంటే సాధ్యమవుతుందా? కాదు, కానీ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది అనమాట. మనం ఒక ఎంటర్ప్రీనర్గా మనం నిలబడాలంటే ఇలాంటి అవకాశం మీరు అందరూ తీసుకున్నారు, అదే స్టెప్ తోటి ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కదా. సో నెక్స్ట్ మనకి షోది ప్లాన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ గెట్ స్టార్టెడ్. సో ప్లాన్ చేస్తాము, డెమోస్ ఇప్పిస్తాము, సో వదిలేస్తాం. వాళ్ళని పీవీ తీసుకుని రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం అని చెప్పగానే వదిలేసి ఫాలోఅప్ చేస్తామా? ఫాలోఅప్ చేయించాం కదా. సో రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి జనాలను. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం ప్లాన్ చెప్పి రాగానే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటలని వాళ్ళు స్టాప్ అవ్వడం జరుగుతుంది కదా.
కాబట్టి ఎప్పుడైతే ప్లాన్ చెప్తామో అది మంత్ ఎండ్ కావచ్చు, మంత్ స్టార్ట్ కావచ్చు, ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ ఇప్పించండి, బిజినెస్ స్టార్ట్ చేయించండి. అప్పుడే వాళ్ళు ప్రోడక్ట్ యొక్క రివ్యూ చూసి ఆటోమేటిక్గా వాళ్ళే స్టార్ట్ అవుతారు. కానీ ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఒక పర్సన్కి చెప్పినాము, అతను రావట్లేడు, కానీ మీరు బలవంతం చేస్తున్నారు. కానీ అతన్నే పట్టుకొని తిరుగుదాం. మన అప్లైన్ ఫోన్ చేసి ఏమైంది సార్, ప్లాన్స్కి వెళ్తున్నట్టు సార్ చెప్పిన సార్ అతను రావట్లేడు, ఎన్నిసార్లు చెప్పినా రావట్లేడు, ఆయన కాకపోతే ఇంకా లేరా మనకి చాలామంది అన్నారు. కానీ చెప్పాము, ఒక్కరినే పట్టుకొని ఆయన వస్తేనే బిజినెస్ అవుతుందని చెప్పేసి ఆగుతాం. కానీ సార్ ఒక్కరినే వాళ్ళనే పట్టుకొని మనము వాళ్ళు వస్తేనే బిజినెస్ అవుతుంది అనుకుంటాం. కానీ చాలామందికి ప్రతి ఒక్కరికి బిజినెస్ చెప్పొచ్చు అని చెప్పిన కదా, చెప్పంగానే బిజినెస్ స్టార్ట్ చేయించి రెగ్యులర్గా ఫాలో చేయండి. ఇక్కడ చాలామంది వాళ్ళు ఒక బ్రాంజ్ లెవెల్, సిల్వర్ లెవెల్, స్టార్ ఎవరైతే అయ్యారో వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు లీడర్స్ అయ్యారు కదా, వదిలేస్తారు. ఇక వాళ్ళని ఫాలో చేయకుండా నెక్స్ట్ కొత్త వాళ్ళని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని పట్టుకుంటారు. మరి పాత వాళ్ళు ఎక్కడ పోవాలి? వీళ్ళు కూడా మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే వచ్చారు కదా, మీరు చెప్పిన ప్లాన్ తోటే వచ్చారు, మీరు చేసిన డెమోస్ కోసమే వచ్చారు. కాబట్టి వీళ్ళని వదిలేయకండి, ప్రతి ఒక్కరితోటి రెగ్యులర్గా. ఈరోజు మేము కూడా మార్నింగ్ 5కి లేచి సార్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాడు. సైడ్ వాల్యూమ్లో మేము లేడీస్ ఎవరైతే ఉన్నారో నేను తీసుకొని ఇద్దరం 5కి లేచి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయిస్తుంటాం ఇప్పటికి కూడా. కానీ ఇక్కడ చాలామందికి స్టార్లు అవ్వగానే, డైమండ్స్ అవ్వగానే మేము పెద్ద పిన్ అయిపోయినాం, మంచి లెవెల్ వచ్చేసింది మాకు. ఇక ఇంకా అవసరం లేదు, టీం అవుతుంటుంది, మనకు డబ్బులు వస్తుంటే చాలు, ఇక టీం అయితే పట్టించుకోవడం ఉండదు. కానీ మనం ఒక్కటే ఇక్కడ పిన్ అనేది మనకి ఇక్కడ రికగ్నిషన్కి యూజ్ అవుతుంది. మన చెప్పుకుంటాం, కానీ చెక్ ఎంత వస్తుందో నీకు తెలుసు, మీ అప్లైన్కి తెలుసు. కానీ మీరు ఏది మెయింటైన్ చేస్తున్నా మీ అప్లైన్కి తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ఒకటే దృష్టిలో పెట్టుకోండి, మీరు యూసీడీ అయినా, డీసీడీ అయినా, డియూసీడీ అయినా, యు ఆర్ ద 5%. మేము 5%లము. మేము ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసినాం అనే మైండ్ సెట్ తోటి ఉండండి. ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది, ఈగో లేని పర్సన్ ఎవ్వరు లేరు. చాలా కోపం ఉండదు అందరికి ఉంటుంది, సహజం. కానీ ఈ బిజినెస్లో ఉంటే ఈగో ఉంటే సక్సెస్ అవుతామా? సక్సెస్ అవుతాం. ఈగో ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే సక్సెస్ అవుతాం బిజినెస్లో. కాబట్టి అలాంటి మైండ్ సెట్ ఇంకా ఎవరికైతే ఉందో మీరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ని వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు పని చేయగలుగుతారు. మీరు ఎప్పుడైతే మీ లోపల మీకు నేను పెద్ద పిన్ను, నేను ఇంత చెక్ తీసుకుంటున్నాను మీ లోపల ఎప్పుడైతే అనుకుంటారో మీరు ఆగిపోతారు అక్కడనే. మీరు చేయలేరు, వర్క్ చేయలేరు బయటికి వెళ్ళి. కాబట్టి 5% అనుకొని వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ కంప్లీట్ అయింది, ప్లాన్ చేసినాము. సో అప్లైన్ ఎప్పుడు గుర్తొస్తాడంటే చెక్ వచ్చిన రోజు గుర్తొస్తాడు. ఈరోజే మనకు చెక్ వచ్చింది కదా, సార్ నాకు 10,000 వచ్చింది సార్, నేను ఇంతమందిని చేసిన, ఇంత పీ వచ్చింది, ఇంతమందిని జాయిన్ చేసిన, కానీ నాకు 10,000 వచ్చింది, నాకు 5,000 వచ్చింది అంట. అప్లైన్ ఒకటే గుర్తొచ్చేది మనకి మంత్ ఎండింగ్లో పీవీ ఒకవేళ తక్కువ పడితే అప్పుడు గుర్తొస్తాడు, లేదంటే చెక్ తీసుకునే రోజు గుర్తొస్తాడు. మిగతా టైంలో మీరు అప్లైన్స్ తోటి కమ్యూనికేషన్ ఉంటున్నారా? సో రెగ్యులర్గా మీరు చేయాల్సింది ఏంటంటే మంత్లీ వన్స్ మీరు చేసే ఈ మంత్ మీరు ఎట్లయితే వర్క్ చేసిర్రో, ఏం వర్క్ చేసిర్రో మీ అప్లైన్ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ తీసుకోరు. నెక్స్ట్ మంత్ నుంచి నేను ఏ వేలో వెళ్ళాలి సార్, నెక్స్ట్ మంత్ నుంచి నేను ఏ వేలో వెళ్తే ఎక్కువ ఇన్కమ్ తీసుకోగలుగుతా. కానీ అప్లైన్ సబ్మిషన్